మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 8 తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మతిస్థిమితం లేకుండా రోడ్డుపై వెళ్తున్న ఒక యువతిని ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న యువకులకు రోడ్డుపై వెళ్తున్న మహిళ కనిపించగా ఆమెను తీసుకెళ్లి సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వెనకాల ఒకరి వెనుక ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం సీసీ కెమెరాలు రికార్డ్ అయినప్పటికీ నిందితులు ఎవరు దాన్ని గమనించలేదు. గ్రామంలో 10వ తేదీన ఒక బర్రె తప్పిపోగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సీసీ కెమెరా తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బాల్కొండకు చెందిన మతిస్థిమితం లేని సుమారు 30 సంవత్సరాల యువతిపై అత్యాచారం చేసినట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దళితురాలిని మెదక్ భరోసా కేంద్రానికి తరలించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నట్లు రామయంపేట సిఐ వెంకటరాజ గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 14 గంటలకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో ఏంటంటే కంప్లైంట్ మా పోలీస్ స్టేషన్లోనే ఆల్రెడీ ఆయన బర్రెలు దొంగతనమైందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుక్కుంటూ పోతుంటే ఆయన ఒక సీసీ కెమెరాను గమనించిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక గుర్తు తెలియని మహిళని మానభంగం చేసినట్టుగా సీసీ ఫుటేజ్ ఉంది. ఆయన వచ్చి మాకు దాంతో ఆయనే కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి మేము ఎవరైతే ఆ విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అట్లనే ఆమె మానసిక వికలాంగురాలు వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆమెకు చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నేరస్తులను కూడా గుర్తించడం జరిగింది. త్వరలోనే వాళ్ళు పట్టుకుంటాం. ఈ కేసుకు సంబంధించిన మిగతా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ నేరస్తులను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం.